యోగ మార్గంలో ఏమిటి ఏమిటి ఉంటాయంటే మనం ఈ కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యాన యోగం ఇవన్నీ యోగాలే. అంటే మనసుతో, శరీరంతో కనెక్ట్ అయినవి. ప్రధానంగా మనసుతో కనెక్ట్ అయినవి. యోగ మార్గం మొత్తం మనసుతో కనెక్ట్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనసుతో పూర్తిగా యోగ మార్గం మొత్తం మనసుతో కనెక్ట్ అయి ఉంటుంది. ఆత్మ మార్గం, ఆత్మజ్ఞానం, ఆత్మయోగం అంతర్ముఖ స్థితి. మన మూలతత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. మూలతత్వంతో అసలు నేను, అంతా అయి ఉన్న నేను, ఏదీ కాని నేను అనుకోవచ్చు. జీరోకి వెళితే అంతా అయి ఉన్నాను నేను. అది మన కేంద్ర బిందువు, మన సెంటర్ అది. మీ సెంటర్లో మీరుండి ఏదైనా చేయండి, పర్వాలేదు. మీకు అవగాహనలో ఉంటుంది కనుక తప్పు జరగదు. ఒకవేళ తప్పు జరిగితే వెంటనే తెలుస్తుంది. ఎందుకంటే మీరు మీరుగా ఉన్నారు. మీరు మీరుగా ఉండి ఏం చేసినా కూడా ఖచ్చితంగా అది మీకు అర్థమవుతుంది.